కూర్చుంటా కూర్చున్నా ఇగరాయనా ఇక నా పెళ్లి చేసిన గాడి రాజాలింగ నువ్వు నా రాయమంటే కట్టినా అత్త కదా బలపం పట్టి బామ వల్ల నేర్చుకుంటా అట్లా కాదు మరి వాళ్ళ ఎంత పలికేదిరా పలక నాసారు ఇగో పలక పక్కలో పెట్టుకొని పన్నా మా మమ్మీ బుర్రిందో మా డాడీ బుర్రిండో పిచ్చలు అయింది పలక వలిగింది బలమేదిరా బల్పం మా జనగావుల్లి ఆటలు ఎక్కినప్పుడు మంచిగా చక్కెర బెండలు ఉన్నదని నోట్లో పెట్టుకున్న సారు ఇక నవ్వులుకుంటా ఇక్కడికి వచ్చిన వరకు అయిపోయింది ఇక మేము తిన్నాక ఏం చేసినాం గట్టి మొక్క దొడ్డిపోయినా సార్ రేపు పొద్దుగా ఈ మనీ అంతా పోయి శుద్ధ వాట తెచ్చుకొని ఎండ పెట్టుకొని ఇంటి ముంగట ముగ్గేసుకుంటారు సార్ అంతేనా బాలవీరుడా పలక బల్పం నీకు ఇచ్చిన మరి రాయి చదువుకు మొదటి అక్షరము శ్రీకారం అనే అక్షరం పెట్టిస్తాను అబ్బ శ్రీకారం పెడితే మానుతుంది సార్ శ్రీకారం అనే అక్షరం సరే సురునికి నీచకేచవా అవి ఎప్పుడే అలవాటు కాబట్టి కొద్ది సురునికి నీచకేచవా సురునిక్కిరి నీచకేశవా నారద సంగీతలోల నగదర చౌరి దొర కొడుకునైనా ఆగుసారి టైప్ దొర కొడుకునైనా బుగ్గలు వడనలవనిది బుగ్గలు వడనలవనిది బుద్ధి రాదు నీకా నాక చదువు రానోనికి నవాబు బాదుషా న్యాయంపురి కొడుకునైనా నా ఇయ్యంపురి కొడుకునైనా న్యాయంపురి కొడుకునైనా ఒళ్ళు మెదిగని విద్య ఒకటి రాదు కొట్లు తిట్టు లేక లొట్లు బింకులు లేక కొట్లు తిట్లు లేక కొసకు బ్రహ్మకునైనా అక్షరాలు వచ్చును కచ్చురాలు ఎందుకురా చదువు మీదనే దెబ్బ సామ్మిన పోటు రెండు తలగని శిక్ష లేక రదే తంది గోడ దాడితే గదే మార్గల సంది బాల వీరుడే స్వామి రామ రామ తింటాడు మళ్ళా బడికి పోతాడు హరిశ్చంద్ర మహారాజు సత్యమని రాజ్యం వెళుతాడు సత్యం కల్లా తల్లి చంద్రావతి ఇంటిలోనే ఉన్నది అరే రే దేవాన దేవతుల్లా కాదు 33 కోట్ల దేవతలు ఏమన్నారు ఆనాడు ఏం తెలుగుడు ఆనాడు రామ 33 కోట్ల దేవతలు అరే రే రే అతి సత్యమంతుడు ఎవరయ్యా అతి సత్యమంతులు ఎంతలుడు కానాడు భక్తులు అంటే సత్యమంతులు ఎవరున్నరే అయ్యా శివగంజ అమరాజు శివగంజ రాజు సిరిదొండ మహారాజు
ఖండించి వండించి కుర్ర కొత్తలు కోసి దేవాలయ దేవతల భోజనం వండి పెట్టిండు కాసక కైలాసం అంది తిరుదొండరాదే అంతకంటే దండోలు మరి ఎవరున్నారయ్యా అంతకంటే దండోలు నా పెళ్లి పట్ట వేలే నా పెళ్లి పట్ట వేలే నరేంద్ర మహారాజు నా పెళ్లి పట్ట వేలే నా పెళ్లి పట్ట వేలే నరేంద్ర మహారాజు నా పెళ్లి పట్ట వేలే నా పెళ్లి పట్ట వేలే నరేంద్ర మహారాజు భార్య ఏంటడు చిత్తులకు చెల్ల తిరిగల్ల రత్నాంగి దేవి నరేంద్ర మహారాజు కన్న కొడుకు చక్కని కన్నడోడు సారంగధరుడే చక్కని కన్నెల కొడుకు రాజా సరంగధరుడు చూసే పిల్లలు కోడలు భర్తల కోమలంగిరి కొడుకు చూసిన పిల్లలు కోడవు నమ్మించి మోసం చేసే నరేంద్ర మహారాజు కోడలు భర్తలు లగ్గం చేసుకున్నాడు గవాడు చక్కమంటున్నా లోకంలో ఉన్నారయ్యో మీ కన్నా అటువంటి వరగదుడే మా దాత మహారాజు అటువంటి వరే నీకన్నా సత్యవంతులు ఉన్నారు మాందాత రాదు మొగిలి మాందాత రాదు ఎంతడు వినాంటారు తోడి యుద్ధం పెట్టుకుని ఏమిరా మాందాత ఇది అంటే ఇంత భాగ్యం అంటే అదే అని చెప్పి భార్య పిల్లలు అమ్ముకొని వనవాసం ఏళ్ళ తీసేడు 12 ఏళ్ళు మధ్యలో కింది పక్కలు చెదలు పట్టండి వనవాసం ఏళ్ళ తీసే మాందాత రాదే అంతకంటే సగమంతులు ఎవరున్నారయ్యా అంతకంటే సత్యవంతులు అంతకంటే సత్యవంతులు లోకంలో ఉన్నారయ్యో అంతకంటే సత్యవంతులు ఎంత లోకంలో ఉన్నారని మాట్లాడవా అయోధ్య నగర వేలే అయోధ్య అర్జున మహారాజు అయోధ్య నగర వేలే అర్జున మహారాజు అయోధ్య నగర వేలే భగవాన్ సత్యవంతులయ్యా దేవి 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 హరిశ్చంద్ర మహారాజు భక్తి పెరడు అంటే మాట తప్పుడు ఉదిక మాట ఉంచిన అక్కడ బలిపోక కాలం కూడా వచ్చిన కాలం ముందు వెచ్చ పాద వెనక పెట్టాడు వాళ్ళు 33 కోట్ల దుప్పట్టు దులిపి సప్పట్టు కొట్టిరి మిత్రుడు చూసిండి ఎలుగున్న కాడ చీకటి ఉంటది మంచున్న కాడ చెడు ఉంటది పగవాడు ఎప్పుడు పరాయి లోకం నుంచి రాడు 10 మంది దొంగల కంటే బందిపోటు కంటే 10 మంది బందిపోటు కంటే ఒక ఎన్నుపోటు పెద్దది అప్పుడు విశ్వామిత్రుడు చూచిండు దేవాల దేవతలారా హరిశ్చంద్ర మహారాజు ఇప్పుడే నేను సత్యం రప్పిస్తానన్నాడు అతగాని మాట తప్పిస్తానయ్యా నీతో ఏమంటారయ్యా మరి ఎంతమందిగా చూడు ఆడి తప్పనాడు 10 బొంకరాడు అర్జున మహారాజు అన్నమాట తప్పడు 10 మాట ముంచి నాగడు 10 బొంకడు చేసిన కాదు వెనుక పెట్టాడు నీ నుంచి ఏమవుతుంది ఉక్కనే ఉండు నువ్వు నీ నుంచి కానే కాదు లేదు హరిశ్చంద్ర మహారాజు ఎంత అన్న మాట తప్పించి రామ అతగాని సత్యం తప్పిత్తరోని విశ్వామిత్రుడు దేవాల దేవతలు ఆనాడు హరిశ్చంద్ర మహారాజు సత్యం తప్పనని వాళ్ళు మాట్లాడుతండి విశ్వామిత్రుడు ఒక్కడేమన్నాడు అయ్యా అతగాని సత్యం తప్పిత్తము ఉన్నారు అది ఎత్తమో చూస్తామో ఉన్నారు విశ్వామిత్రుడు ఆనాడు తన చెయ్యి ఆనాడు తన నెత్తిన పై సొప్పుకున్నాడు మట మటాన మాయ వేయండు అయ్యో జనవర వచ్చిండు గోరడి బండారి చిత్ర పుట్టు పుట్టు మరి కోతుల కొంచెంగా పుట్టించిండు భగవంతుడు మరి ఆనాడు ఏం
జీవరాశుల పుట్టించి అయ్యో జనవురవురా పూరాన ఊరు మందిగా నాడి చావారే నువ్వు నులుగాయ తోటి పాటుగా 101 చేరేసిళ్ళు చేతుల వీరికి కోతుల కొండెంగలు నిండు కోతులు కొండెంగలుగా నాడి పాడి అయ్యంగా రైతులందరూ చూసిళ్ళు ఆ రాజు దగ్గరికి పోతామన్నారు రాను వెళ్తాను మరి ఎంతవరకు కోతులు కొండలు మా అటువంటి మనకు ఫైర్ల మీద మరి ఫైర్లు అంటే వేల మీద మరి ఎంతవరకు ఖరాబు చేస్తున్నాయి మరి రాజుగా చెప్పి ఈ కోతుల కొండలు వెళ్ళ కొట్టుమంటామని రాజు పెరిగా చెబుతామన్నారు రామ 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 అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ చుట్టూ ఉంటుంది మా అమ్మగారు ఊరికి ఇస్తారని వాళ్ళు చెప్పు చూపుతూనే పోతారు వాళ్ళు వాడికి వెళ్ళి వాళ్ళైనా ఉన్నారు ధర్మసాగర్ మామది మాడి కొండ ఆడిబిడ్డ ధర్మకొండో అమ్మ రానున్న వేదికి కొండ బండికి రమణే రమ్మనే అడవి చెట్టే వేరైన అజ్ఞత ఒకటి జాతి నీతులు వేరైన పూజత ఒకటి పత్ర వంజలు వేరైన పాలాన్ని ఒకటి నీలగంజలు వేరైన నీళ్ళని ఒకటి పూల వంజలు వేరైన పూజత ఒకటి ఎందుకు వచ్చింది అయ్యా హరిచంద్ర మహారాజా ఒక మాటనయ్యా మరి ఎంతవరకు చూడు మేము కనుకనేమి
మరి ఉళ్ళే కనుక ఎంతవరకు అనేది చూడు, అడిగి పొన్న మేనాడు వరకు చూడు. మరి చేనులు అడిగితే అటువంటి కోతులు కొండెంగులు వచ్చి అటువంటి వనక చూడు చేనులు కరాబు చేస్తున్నాయి రాజురాల. మరి అటువంటి వనక చూడు కోతుల కొండెంగులు అంటే ఎంత సామాన్తే అటువంటి సీమల పాలవుతుంది. మరి కొర్రేమో కోతుల పాలవుతుంది, మరి దొన్నలతో ఎంతవరకు అనేది కొండెంగుల పాలవుతుంది. అవి పోయే మార్గం చూపు అవి నిల్లగొట్టవయ్యా. మంది ఆనాడు ఏమన్నారు? రాజా హరిచంద్ర మహారాజా ఎంతెందుడు కానాడు చేలు చెలకలు శివ బాడి చేసినవి. ఊరు మీద ఎంతెందుడు అడుగు పంటలు పడి ఒక్క కోటెక్క జీవరాత్రులు మన ఊరు మీద పడి పంటలు ఖరాబు చేసినవి. మరి అప్పటికైనా ఇప్పటికైనా ఎట్ట ఉంటది అయ్యా? రైతేసిన రాజ్యం ఏనాడు పేరుకు రాదు, మరి ఎద్దేసిన అవసరం ఏనాడు పేరుకు రాదు. ఇంటిలోన అడవిలో ఏడ్చిన ఇల్లు ఏనాడు వేసుకురాదు. ఇవాళ మీరు రైతులందరు తిన్నామంటే తిండి లేకుండా ఆనాడు జీవరాత్రులు చేల వినవాడే అన్నరా కొడుకురారా. శవ చేనలితే శివల పాలైంది, కుర్ర చేను వెలిపితే కోతుల పండుగల పాలాయనా. అమ్ముడు బాణాలు బట్టి మరి జీవరాత్రుల వేట చేద్దాము. రాజా హరిచంద్ర మహారాజు ఈ తోటి పాడుగా నేను అత్తరన్నాడు రాజు. అంబులు బాణాలు వాళ్ళు చేత పట్టినారు, వాళ్ళు చేత పట్టినారు, వాళ్ళు ఇప్పుడు పెట్టారు, వాళ్ళు ఇప్పుడు పెట్టారు. చంద్రబాబు ఎంత నాడు కోటలో పంచరాజులు కొట్టబట్టాడు. రాజవేలగా మరి ఆనాడు ఇసామిత్రుడు చూసిండు. ఇట్లయితే కాదు, ఇతగాడి మాట ఎట్లా తప్పాలన్నాడే. పన్నెండు వాడు పట్టిండు, గోరటి బండారు పట్టి తన తల్లి మీద కొట్టిండు. తన తల్లి మీద కొట్టినాడు పుట్టు పుట్టు అన్నప్పుడే మా తంగి కన్యలు పుట్టినరా దేవుడు. వాడికి మా తంగి కన్యలని పేరు పెట్టారా. బిడ్డరాలా ఇగో నీ పేరు మా తంగి, దీని పేరు కన్య. అయితే రాజా హరిచంద్ర మహారాజు దగ్గరికి పోయి మీరు ఏమి అయ్యారే? అప్పటికని ఇప్పటికని ఎట్లా ఉంటది? పులాసోడు మొగోడు పుల్లలు దింపిపోయి మొగోడు దుగుట్ట పెట్టారు, చేతిలో బెల్లం పెట్టి మోసేత నాకు ఇచ్చేటోళ్ళు. ఆడిది మాట్లాడి అడగోడ పెట్టాడు, మొగోడు మాట్లాడి దడిగా ఎట్టాడు. దొరా మరమో తెలియదు, దర్రా మరమో తెలియదు. సముద్రం లోతు ఏర్పడి చేప అడుగులు ఏర్పడాయి. హౌసులోడు మర్మం తెలియదు, ఆడదాని మర్మం పురాణ తెలియదు. అదే తలుచుకునే మాట కూడా పులాసోడు మొగోని పుల్లలు పెట్టి దినిపోయి మొగోడు దుగుట్ట పెట్టారు, చేతిలో బెల్లం పెట్టి మోసేత నాకు ఇస్తారు. ఆ రాని మొగోని ఆడియాలి, రాని మొగోని ఓడిస్తామని మాట తప్పించిరా అది గంటే. అయ్యా ఏం బాధలేదు, మేము పోతాం పోవయ్యా. కొద్దిగా మాట తప్పించడాన్ని పేరు తెస్తాం. కన్య కన్య నా పేరే కన్య, దీని పేరు దాని పేరు మాట్లాడి కన్య మాట్లాడి సగల నాగమని